ఎంపీ కేసినేని వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తన వల్లే విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ గెలిచారని కేసినేని వ్యాఖ్యానించారు. దీనిపై ధీటుగా కౌంటర్ ఇచ్చారు గద్దె రామ్మోహన్. నానికి నిజంగా అంత శక్తి ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. జగన్ బొమ్మతో కన్నా స్వతంత్రంగా పోటీ చేస్తేనే నానికి అవినాష్ కు ఎక్కువ ఓట్లు వస్తాయంటున్న గద్దె రామ్మోహన్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎంపీ కేసినేని నాని టీడీపీ నుంచి వైసీపీలోకి మారకముందే టీడీపీ నేతలపైన అనేక వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. బట్ వైసీపీలో చేరిన తర్వాత విమర్శల బాణాలు మరింత ఎక్కుపెట్టారు. అయితే 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలపైన అనేకసార్లు వ్యాఖ్యలు చేశారు. కానీ మొట్టమొదటిసారి గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన పైన ఇప్పుడు దాకా ఎటువంటి వ్యాఖ్యలు చేయని కేసినేని నాని ఇప్పుడు నేరుగా ఆయనే టార్గెట్ చేశారు. ఆయన గెలుపు నా వల్ల ఆయన గెలిచారనే కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల అయితే ప్రస్తుతం గద్దె రామ్మోహన్ స్పందించడానికి మనతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు, సార్ ఏంటి మీ ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, పార్టీ మారినా కూడా ఇద్దరు విమర్శించుకోవాలి. బట్ ఫస్ట్ టైం కేసినేని నాని గారి నుంచి మీ మీద నెగిటివ్ కామెంట్ అంటే అది మరి నా దురదృష్టం నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను 10 సంవత్సరాల పాటు ఆయన్ని గౌరవించిన వ్యక్తి. ఎంత గౌరవించానంటే, నేను విజయవాడ రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి, విజయవాడ నగరంలో నేను అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి మరి అటు బుద్ధ వెంకన్న గారు కానీ, నాగుల మీరా గారు కానీ, బోండ ఉమ్మ గారు, వీళ్ళందరినీ నాయకత్వం డెవలప్ చేయాలి విజయవాడ నగరంలో అని, విజయవాడ నగరంలో ఒక తెలుగుదేశం పార్టీ పటిష్టంగా రావాలని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది నా చేతనైన దాంట్లో. అలాంటి వ్యక్తులు ఈయన వ్యతిరేకంగా విమర్శిస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతంగా ఈయన కంటే వాళ్ళే నాకు క్లోజ్. గతకాలంలో నాకు వచ్చిన అనేకమైన ఇబ్బందుల్లో కూడా వాళ్ళు ఆదుకున్నారు నన్ను. అలాంటి మనుషులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను నేను పార్టీ కోసం, చంద్రబాబు గారి కోసం. ఆ రోజున వాళ్ళని ఒక రకంగా వ్యతిరేకించినట్టే నేను నానిగారి పక్కన నిలబడ్డాను. సో ఆయన అన్నదాని మీద నేను యశ్వంత్ కూడా ఫీల్ అవ్వట్లా. కాకపోతే ఆయన మాటకి తెలుగుదేశం పార్టీ ఏదో రామారావు గారు అంటే ఆయన పెట్టిన పార్టీ కాబట్టి ఆయన ఏమన్నా అనొచ్చు. ఈయన వచ్చారు 2014 వచ్చారు, అంతకుముందు పార్టీ అభిమానం ఉండొచ్చు, మధ్యలో పీఆర్పీకి వెళ్ళారు. సరే అది ఆయన స్వవిషయం. పార్టీ 100% మలహీనం అయిపోద్ది, జీరో అయిపోద్ది అంటే మేము అందరం 30 ఏళ్ళ ఉన్నాం కదా, అది కొంచెం బాధ అనిపించడం వాస్తవం. ఇప్పుడు వాస్తవంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా నాని మాత్రమే గెలిచారు. సో ఇద్దరు కూడా ఈ 5 ఏళ్ళు కలిసే ఉన్నారు, కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బట్ ఇప్పుడు గెలిచిన ఒకే ఒక్క మీ మీద కూడా నా వల్లే మీరు గెలిచారు అనే వ్యాఖ్య చేశారు, నిజమేనంటారు? అది ఇక ఆయన అన్నాడు కాబట్టి ఓకే, ఆయన వల్లే నేను గెలిచాను. నేనేం దాన్ని అట్లా చెప్పుకోవటం కూడా నేనేం బాధపడతలేదు. నేను గతంలో ఇండిపెండెంట్ గెలిచిన, ఎంపీగా 1,00,000 ఓట్లతో గెలిచిన, అవన్నీ గెలిచాను కాబట్టి ఇప్పుడు నేను మీద గెలవటం అని అందలుచుకోను. నేను ఆయన తృప్తిపడి నేను నష్టమే లేదు. ఒక మనిషి ఆ విధంగా తృప్తిపడితే దానివల్ల నాకు వచ్చే నష్టమే లేదు కదా. ఆయన తృప్తిపడితే సంతోషం. కానీ ఒక్కసారి అసలు పబ్లిక్కి మీ శక్తి సామర్థ్యాలు చూపించమన్నా. కానీ నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళారు. మేము పబ్లిక్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ ఒక్కళ్ళు ఓటు వేయడానికి ముందుకు అట్లా పథకాలు తీసుకున్నారు. ఈవెన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో రేపు ఎమ్మెల్యే అభ్యర్థి నేనే ఇట్లా అంటున్న వ్యక్తి నన్ను చూసేయండి, జగన్మోహన్ రెడ్డి చూసి నాకు ఓటు వేయకుండా ఉండమాకండి అని అడుగుతున్నాడు. మీరు అడగండి, ప్రత్యక్ష సాక్షి మీకు వీడియో రికార్డులు కూడా ఉంటాయి. ఆయన చాలా చోట్లకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చూసి నాకు వ్యతిరేకంగా ఓటు వేయొద్దు, నన్ను చూసేయండి, లేదా మా నాన్న చూసేయండి, ఆ పార్టీని చూడొద్దు, మీరు నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు కదా. మీరు చెప్పండి. సో వాళ్ళ అభ్యర్థులకే జగన్మోహన్ రెడ్డి మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఈయన ఎందుకంటే పాపం వెళ్ళిపోయి, నా బాధ ఏంటంటే మీ అందరం కలిసి పనిచేసిన, మాకు ఎంపీగా పనిచేసిన వ్యక్తి రేపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నిలబడి అత్యధిక తక్కువ ఓట్లు తెచ్చుకుంటే బాధపడతాం. అట్లీస్ట్ నేను అనేది ఆయన ఇండిపెండెంట్ నిలబడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు ఈయన ఇండిపెండెంట్ నిలబడితే ఎక్కువ వస్తాయని నా అభిప్రాయం. ఆయన వ్యక్తిగతమైన ఆ వచ్చేవాడికి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయలేక తెలుగుదేశం పార్టీకి వేసే పరిస్థితులు ఉన్నాయి. నాన్నగారికి అంత సత్తా ఉంది అని మీరు అనుకుంటారంటే, ఇండిపెండెంట్గా అయినా గెలిచే సత్తా ఉంది అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను అనుకోవడం కదా, ఆయన అంటున్నారు కాబట్టి ఒకసారి చూపించేస్తే పోద్దు కదా అని నా ఉద్దేశం. అయితే నాకు నమ్మకం ఉంది, ఆయన ఇండిపెండెంట్ నిలబడితే ఖచ్చితంగా మంచి ఓట్ల సంఖ్య వస్తుందని నమ్మకం నాకుంది. ఇండిపెండెంట్ నిలబడేసి అది చూపించుకోక ఇప్పుడు ఓడిపోయే పార్టీ మునిగిపోయే పడవలోకి ఆయన పక్కన ఇప్పుడు ఎవరైతే ఈయన 25,000తో గెలుస్తాడు, 20,000తో గెలుస్తాడు దేవినేని అవినాష్ గారు అంటున్నారు. దేవినేని అవినాష్ ప్రతి ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు మీకు తెలియదా సంగతి? ప్రతి ఇంటికి ఏం మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డిని చూడొద్దు,
లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని చూడొద్దు, నన్ను చూడండి, మా నాన్నను చూడండి అని అడుగుతున్నాడా లేదా? ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకన్నా వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళు సీట్ ఇస్తామంటున్న క్యాండిడేటు జగన్మోహన్ రెడ్డిని చూడొద్దు, వైఎస్ఆర్సీపీ పార్టీని చూడొద్దు, నాకేంటి ఓటు, మా నాన్నకేంటి అంటున్నాడు. మరి ఆయనైనా ఇట్లా ఇండిపెండెంట్ నిలబడితే పోతుంది కదా. వాళ్ళ నాన్న వీళ్ళ చరిత్ర వీళ్ళంతా చూసి బ్రహ్మాండ ఓట్లు వేస్తారు కదా. ఇప్పుడు మన పార్టీలో నిలబడి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను నిలబడ్డానండి. చంద్రబాబు గారు మనిషి, చంద్రబాబు గారికి ఓటేయండి అంట. నేను అది ధర్మం అనుకుంటున్నాను. నేను మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబడిన అసలు ఆయన చూడొద్దు, ఆ ఫోటో మీకు అనవసరం, వైఎస్ఆర్సీపీకి వేసాను కూడా మీరు అనుకోవద్దు, నాకే వేసే అట్ట బోధులు అసలు వీళ్ళే సింగిల్ నిలబడవచ్చు కదా. అది 3 లక్షల ఓట్లతో నేను గెలవబోతున్నాను, విజయవాడ పార్లమెంట్ని జగన్ గారికి గిఫ్ట్గా ఇస్తానంటున్నారు. డిపాజిట్లు పోయేవాళ్ళు కూడా నేనే గెలుతున్నాను చెప్పుకుంటారండి. అది ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ప్రతి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. రిజల్ట్స్ వచ్చిందా, రిజల్ట్స్ ఒప్పుకోవాల్సిందే కదా. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయన అట్టాకి వస్తే ఓకే, ఈయన అన్నాడు అట్టా సాధించుకున్నాడు అని మనం కూడా అనుకోవచ్చు. అది రిటర్నింగ్ వాళ్ళ గురించి మీరు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రిటర్నింగ్ వాళ్ళు నా హయాంలో ప్రారంభమైంది, సగం నేనే పూర్తి చేశాను, పూర్తి అయిపోయింది, ఒకవేళ కనుక ఒక ఇల్లు తీసేసినా కూడా రాజీనామా చేస్తాను వ్యాఖ్య చేశారు. ఇప్పుడు సో ఏంటి సార్ రిటర్నింగ్ వాళ్ళు ఇష్యూ ఏమొచ్చింది? రిటైనింగ్ వాలంటే రక్షణ గోడ అండి. రక్షణ గోడ అంటే ఆ కర్రకట్ట కింద నివాసం ఏర్పాటు చేసుకుని గత 50 సంవత్సరాల నుంచి జనరేషన్ కొద్దీ అక్కడ ఉంటున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళని రక్షించడానికి రక్షణ గోడ నిర్మాణం కావాలనేది ప్రజల కోరిక. నువ్వు ఇల్లు తీసేసి రక్షణ గోడ కడతావేంటి? అది మరి తుగ్గులెక్క అంటారా ఏమంటారు? అది ఆ రోజు చంద్రబాబు గారు ఏమి ఒక్క ఇల్లు బీయకుండా, అవసరమైతే డిస్టెన్స్ అన్న తీసుకు ఒక్క ఇల్లు బీయకుండా ఆ గోడ కట్టమన్నారు. ఆయన అన్నట్టుగానే ఆయన ముఖ్యమంత్రి ఉన్నంతకాలం సగం పైన గోడ కట్టడం జరిగింది. ఆ సగం గోడ కూడా ఒక్క ఇల్లు పీకలేదు. అక్కడ ఎవరన్నా మీరు ఒక ఇల్లు పీకారు కానీ మీరు నిరూపిస్తే వాళ్ళు నేను రాజీనామా చేస్తాను, రేపు ఎలక్షన్ నిలబడి చెబుతాను. కానీ నిన్నగాక మొన్న వీళ్ళు కంటిన్యూ చేసిన గోడ కింద కేవలం కిలోమీటరే, అది 2.37 అంటే 2.5 కిలోమీటర్లలో ఒక ఇల్లు పీకకుండా కడితే వీళ్ళు కట్టిన 1 కిలోమీటర్లో సుమారు 1000 ఇళ్ళు పీకినాయి. 1000 ఇళ్ళు పీకాడు గోడ ఎందుకు? అక్కడ గోడ ఎందుకంటే కట్టడం 1000 ఇళ్ళు పీకే కాడికి. మరి అది రక్షణ గోడ దేనికోసం కడుతున్నారో తెలియకుండా ఏదైతే ఉల్లిగడ్డ బంగాళదుంపకి డిఫరెన్స్ లేని మాట్లాడినట్టే ఉంది ఆయన అనుభవం. దానికి ఏం చెబుతున్నారు? ఈ ఆలోచన ఇంతమటికి ఎవరికి రాలి ఒక జగన్మోహన్ ఏమొచ్చింది? ఆయనకు ఉల్లిగడ్డకిను బంగాళదుంపకి డిఫరెన్స్ తెలియకుండా ఆయన మాట్లాడుతుంటే అసలు రక్షణ వాడు ఏంటో, రిటైనింగ్ వాళ్ళు ఏంటో, అసలు అది ఎందుకు కట్టాలో, అక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలిస్తే కదా. ఇప్పుడు వచ్చారు ఆయన. చంద్రబాబు గారు అయితే ముఖ్యమంత్రిగా లేనప్పుడు వచ్చారు వరదల్లో, ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చాడు వరదల్లో, మళ్ళీ ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత కూడా వచ్చాడు వరదల్లో. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది రిటైనింగ్ వాళ్ళ గోడ గురించి, దాని ఉపయోగాల గురించి. ఈయనకి ఏం అర్థం అవుతుందండి? అంత ఇక్కడ నుంచి మాటల యుద్ధం ప్రారంభం అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే సౌమ్యులుగా మీ ఇద్దరికే పేరుంది. ఒకటి నాని గారు మీరు కలిసి ఉంటే ఒక బ్రదర్స్ లాగా ఇప్పుడు దాకా పనిచేశారని టాక్. ఇప్పుడు ఆయన మీ మీద మాట్లాడి మీరేమో ఆయనకు వార్నింగ్ ఇస్తున్నారో సలహా ఇస్తున్నారో కానీ ఒక వ్యాఖ్యలు చెప్తున్నారు ఇండిపెండెంట్ పోటీ. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా ఆయన టార్గెట్ వేరవచ్చు, ఇక్కడ నుంచి నేరుగానే మీరు నాని గారు మాటల యుద్ధం ప్రారంభించినట్టు అనుకోవచ్చా? నేనేమి యుద్ధం ప్రారంభించలేదు. ఆయన నాకంటే వయసులో చిన్నవాడైనా, నాకంటే నేను కూడా మాజీ పార్లమెంట్ సభ్యుడైనా, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకు అత్యంత గౌరవం, చాలా గౌరవించానని నేను అనుకుంటా ఉన్నాను. ఆ ప్రేమపూర్వకంగా ఆ బంధం ఒకరోజు బంధం కాదు కదా, 10 ఏళ్ళు కలిసి ఉన్నాం. ఆ ప్రేమపూర్వకంగా ఆయనకి ఇచ్చే సలహా అనుకోండి, ఇది ఛాలెంజ్ కాదు, లేకపోతే ఆయన ఏదో ఇది చేయటం కాదు. ఆయన ప్రేమపూర్వకంగా ఆయన మనస్ఫూర్తిగా ఇండిపెండెంట్గా 3 లక్షల ఓటుతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. చూడొచ్చు గద్దె రామ్మోహన్ చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలని చెప్తున్నారు. కేవలం వ్యాఖ్యలు చేయడం వల్ల సరికాదంటున్నారు. అలాగే నిజంగా కనుక నాని వల్లే కనుక నేను గెలిచానంటే సంతోషమే, కానీ ఆ సత్తా ఏదో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిస్తే మొదటి సంతోషం అని నేనే అని గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో సాయి బిగ్ టీవీ విజయవాడ నుంచి.